బాగున్నావా అక్క? బాగున్నా. అక్క నిజంగా అంటే నువ్వు కొన్ని మాటలు చెప్తుంటే మళ్ళీ మళ్ళీ ఆ షార్ట్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అక్క. నిజంగా అంటే అంత అద్భుతమైన మాటలు చెప్తున్నావు అక్క. అబ్బాయిల గురించి కానీ కొన్ని కంటెంట్లు కానీ ఒక సమాజం గురించి కానీ అసలు మీకు అంటే బాయ్స్ వలన ఆ, ఎందు గురించి మీరు అంత మంచి మెసేజ్లు అంటే చెప్తున్నారా అక్క? ఏమైనా చూసినారా లేదంటే ఇంతకు ముందలా ఎలా ఉండేదంటే కాలం అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకుంటే అత్తమామలు ఎర్రషీట్ చేసేవాళ్ళు, పెట్రోల్ పోసి తగలబెట్టేవాళ్ళు, కిరసనాలు పోసి తగలబెట్టేవాళ్ళు. కట్నాల గురించి ఏంటి, తర్వాత ఇంట్లో బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి చాలా పెట్టేవాళ్ళు అమ్మాయిలని. కాదని నేను చెప్పట్లేదు, అవి కూడా నిజాలే, ఒప్పుకుంటున్నాను నేను కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఎరాసిడ్, అప్పుడు ఆడపిల్ల పుడుతుంది అంటేనే కడుపులో బిడ్డను కడుపులోనే చంపేసేటంతటి దుర్మార్గులైనటువంటి అత్తమామలు ఉన్నారు, భర్త ఉన్నాడు, ఆడబడుచులు మరుదులు అందరూ ఉన్నారు కుటుంబ సభ్యుల్లో. ఆ అమ్మాయి అత్తింటి వారి తరపు నుంచి అటువంటి బాధలు, అటువంటి నరకాలు, అటువంటి వేదనలు అన్నీ అనుభవించిన మహిళ ఆ రోజున ఈవేళ తిరగబడింది. ఆమె కూతుర్ని తిరగబడేలా చేసిందనమాట. తిరగబడొద్దు అనట్లేదు, కానీ నీ కూతురుకు ఒక భవిష్యత్తు కోసం తిరగబడు, నీ కూతురుకు ఒక మంచి బంగారు జీవితం కోసం తిరగబడు. అందుకని నువ్వు ఎవరికి ఇచ్చినా సరే ఒక అయ్యకి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే. నీ కూతురు ఎప్పటికైనా ఒక ఇంటి కోడలవ్వాల్సిందే. అది ఉన్నోడు కానీ లేనోడు కానీ, అమ్మాయి ప్రేమించినోడు కానీ, మీ ఇంటి పక్కనోడు కానీ, అంటని మళ్ళీ ఎవడైనా కానీ వాడిని పట్టుకొని మీరు కట్నాలు కావాలని మిమ్మల్ని అడుగుతున్నారు, కాదనట్లేదు. మీ స్తోమత కలిసి మీరు చెప్పుకుంటున్నారు. కానీ దానికి మీరు రిప్లై ఏమిస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళలు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి. ఆస్తులు, అంతస్తులు, చదువు, సంస్కారం, లక్షల్లో శాలరీలో ఉన్న అబ్బాయిని మొన్న తీసుకొని పోయి హనీమూన్ అనే ఒక హనీమూన్ తీసుకుపోయి ఏం చేసింది అమ్మాయి? ప్రేమించినప్పుడు ప్రేమించు, అంతేగాని చంపేయడం ఎందుకు చెప్పు. లేకపోతే అబ్బాయితో చెబితే అబ్బాయి ఏదో చెప్పి తప్పించుకునేవాడు కదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. వాడు బ్రతుకుని, వాడి జన్మని వాడు కాపాడుకునేవాడు కదా. అదేది లేకుండా సైలెంట్గా తీసుకెళ్ళి ఎంత క్రిమినల్ మైండ్ తోటి ఆ అమ్మాయి ఆలోచించేటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టిందంటే ఇటువంటి మహిళలు ఉన్నారు, ఈ జనరేషన్లో ఉన్నారు ఇటువంటి మహిళలు. ఆ జనరేషన్లో అటువంటి మహిళలు కుటుంబం కోసం, అమ్మ నాన్నల కోసం, భర్త కోసం, పిల్లల కోసం ఆ జనరేషన్లో ఉన్న మహిళలు వేరు, ఈ జనరేషన్లో ఉన్నటువంటి అమ్మాయిలు వేరు. వీళ్ళని అమ్మాయిలు అనడం కంటే కూడా ఇంకేదైనా కొత్తగా ఇంకేదైనా పదాలు వస్తే బాగుండని కోరుకున్నాను. ఎందుకంటే ఒక మహిళగా నేను కూడా అట్లా చంపుతుంటే ఒక అబ్బాయిలను అలా ఎందుకు చంపుతున్నారు? వీళ్ళు పుట్టినట్టు పుట్టలేదా, వీళ్ళు పెరిగినట్టు పెరగలేదా, వీళ్ళు చదువుకున్నట్టు చదువుకోలేదా, ఎందుకు ఇలా చంపుతున్నారు అబ్బాయిల్ని? అసలు ప్రేమలా ఎక్కువ మోసపోతున్నది అమ్మాయా అబ్బాయా? ఇద్దరు మోసపోతున్నారు. ఎందుకనంటే అబ్బాయి మోసం చేయడం కోసమే అమ్మాయిని వాడుకుంటున్నాడు. ఆ అమ్మాయి కూడా అబ్బాయి దగ్గర ఏదో కొత్తదనం చూద్దామని అబ్బాయిని వాడుకుంటుంది. వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటున్నారు, లవ్ చేసుకుంటున్నారు, విడిపోండి, ఇష్టమైతే విడిపోండి, లేకపోతే కలిసి ఉండండి, లేదంటే పెద్దలను కుదిరించి వాళ్ళకి ఒప్పించి పెళ్లి చేసుకోండి. అంతేగాని మీరు ఈ అబ్బాయిని మనసులో పెట్టుకొని, ఈ అబ్బాయిని మీ దగ్గర పెట్టుకొని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వాళ్ళని ఎక్కడికో హనీమూన్లు అంటూనో లేకపోతే సరదాగా ఏదో ఊరంటూనో తీసుకెళ్ళి చంపడాలు మాత్రం జరుగుతున్నాయి. ఈ హత్యలు జరుగుతున్నాయనే కానీ, లేకపోతే ఇప్పుడు ఏంటంటే లగ్జరీ లైఫ్లు కావాలనే కానీ, అమ్మాయిలు లక్షల్లో శాలరీలు కావాలనే కానీ, ఇల్లు కావాలని, వాకిలు కావాలని, బైక్ కావాలని, బోర్ కొడితే కారు కావాలని ఇలా ఉన్నారు అమ్మాయిలు. ఇలా ఉన్నారు కనుకనే అమ్మాయిల మీద నేను ఇలా చెబుతున్నాను. అమ్మాయిలు అంటే నాకేమి వ్యతిరేకం కాదు, అమ్మాయిలకి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను ఒక మహిళని. ఎందుకంటే ప్రతి అమ్మాయిని నేను చదువుతున్నాను ఈవేళ రోజున. ప్రతి అమ్మాయి పేరెంట్స్ని కూడా చదువుతున్నాను. పేరెంట్స్ కుండా మరి అమ్మాయి వెళ్ళి అబ్బాయి దగ్గర కాపురం చేసిద్దా, లేకపోతే ఈ పేరెంట్స్ వెళ్ళి వీళ్ళతోటి ఉంటారా అనేది అర్థం కావట్లేదు. కట్నాలు అడుగుతున్నారు, కాదని నేను అనట్లేదు. మీకు ఎంతవరకు ఉందో అంతవరకు ఇవ్వండి, కానీ మీకు ఆస్తులు, ప్రాపర్టీస్ తోటి పని ఏంటి? ఒకవేళ మీ అమ్మాయి రేపటి రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ పోతే ఏం చేస్తారు? ప్రాణాలు తీసేస్తున్నారే అమ్మాయిలు. ఇంటికి వెళ్ళి ఆస్తులు పోవక్కర్లేదు, అబ్బాయిలనే లేపేస్తున్నారు. ఇది సరిపోదా సమాజానికి మెసేజ్? ఇది కాదా అన్యాయం అంటే, ఇది కాదా అక్రమం అంటే? నిజంగా ఈ మధ్యలో ఒక అంటే అమ్మాయిలకు కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అబ్బాయిలకు అన్యాయాలు జరుగుతున్నాయి. అసలు ఈ సమాజంలో నిజంగా ఎందుకు ఈ విధంగా అంటే దీన్ని అరికట్టడానికి కానీ అసలు ఎక్కడి నుంచి ఈ నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది? అమ్మాయిల పేరెంట్స్ దగ్గర నుంచి నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. అవునా? అమ్మాయిల పేరెంట్సే కానీ అబ్బాయిల పేరెంట్స్ దగ్గర నుంచే కానీ ఈ నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని పెంచే పెంపకంలో వీళ్ళు తప్పుగా పెంచుతున్నారు, అయిపోతున్నారు. పిల్లల్ని పెంచకంలో వాళ్ళు నీతి మాటలు కానీ మంచి విధానాలు కానీ నేర్పించట్లేదు, ఏమీ లేవు. చదివిస్తున్నారు, ఒక్కడే చేస్తున్నారు అంతే. అప్పులు చేసో, సప్పులు చేసో, తిప్పలు పడో, పప్పలు ఉడిగిచ్చు, ఎట్లా కూడా చదివిస్తున్నారు. ఈ చదివిస్తున్న చదువులో ఒక నీతి కానీ, ఒక నిజాయితీ కానీ, అవతల వ్యక్తి అంటే ఒక అభిమానం కానీ, గౌరవం కానీ ఇవేమీ నేర్పించట్లేదు. పెంచామా, పెద్ద చేసామా, గాలిగొల్లేసామా,
వాళ్ళు తిరిగేది గాలికే తిరుగుతున్నారు ఇవాళ రేపు. వాళ్ళేం చక్కగా ఏం లేరు. అబ్బాయిలతో తిరుగుతున్నారంటే వాళ్ళే గాడిదలతోటో లేకపోతే కోతులతోటో తిరగట్లేదు. ఓన్లీ అబ్బాయిలతోటే తిరుగుతున్నారు. ఈ అబ్బాయితో తిరుగుతూ ఇంకొక అబ్బాయి ప్రాణం తీస్తున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో సుమారుగా చాలా మంది హాస్టల్లో వండుకుంటా ఇంట్లో నుంచి వాళ్ళకి ఇన్కమ్ పంపిస్తే కష్టపడి ఎన్నెన్నో ఇక్కడ చేస్తున్న అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వాళ్ళ విధానాలే కానీ లవ్ అనుకుంటా, కొంతమంది ఫ్యాషన్ అనుకుంటా, కొంతమంది యాక్టింగ్ అనుకుంటా, అసలు వాళ్ళ లైఫ్లో ఎలా ఖరాబ్ చేసుకుంటున్నారు. బాగా పాడు చేసుకుంటున్నారు. ఇవాళ రేపు అమ్మాయిలు ఉన్నంత క్రిమినల్గా, అమ్మాయిలు ఉన్నంత భయంకరంగా అబ్బాయిలు ఉండట్లేదు. కానీ హైదరాబాద్లోనే కాదు, ఏ జిల్లాలోనైనా, మన తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి జిల్లాల్లోనైనా, ఎటువంటి దానిట్లోనైనా కానీ ఇలాగే పాడైపోతున్నారు అమ్మాయిలు. విజయవాడ ఏంటి, గుంటూరు ఏంటి, వైజాగ్ ఏంటి, తర్వాత ఎక్కడైనా కానీ, ఏ ఊర్లోనైనా, ఏ జిల్లాలోనైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలతోటే తిరుగుతున్నారు. తిరగట్లేదని నేను అంటే, ఎవరితోటైతే తిరుగుతున్నావో వాడినే పెళ్లి చేసుకో. సమాజంలో మొత్తానికి మార్పు రావాలంటే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం బాగుండాలంటారు, అంతేనా? తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు. తల్లిదండ్రులు మారినంత కాలం పిల్లలు మారరు. ఉన్నటువంటి యువత ప్రాణాలు తీసేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్లీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.